ఇదైతే ఈరోజు మినీ వ్లాగ్ అనమాట. చాలా రోజులు అవుతుంది మార్నింగ్ రొటీన్ వీడియోస్ పెట్టి. పెద్ద వ్యూస్ ఏం వెళ్ళట్లేదని చెప్పి మార్నింగ్ రొటీన్వి పెట్టట్లేదు. ఇంకా సర్లే అని చెప్పి ఈరోజు అయితే షూట్ చేశాను. రైస్ అయితే నానబెట్టేసుకుని అలాగే కర్రీ కోసం అయితే చిక్కుడుకాయలు కూడా కడిగేసి అవి కూడా అయితే పొయ్యి మీద పెట్టేశాను ఉడకటానికి. అలాగే ఎగ్స్ కూడా అయితే బాయిల్ అవడానికి పెట్టేశాను. ఆన్లైన్లో అయితే బుక్ చేసాము. ఎగ్ బాయిల్ అయ్యేది మంచిగా అయితే కుక్ అయిపోతాయి. అలాగే ఒక పొయ్యి మీద చిక్కుడుకాయలు అయితే అవుతున్నాయి. ఇంకో పొయ్యి మీద అయితే చట్నీ కోసం వేయించుకుంటున్నాను. వేయించుకుని పక్కన పెట్టుకున్నాక రైస్ అయితే పెట్టాలి. కుక్కర్లో పెట్టేసి పక్కన ఉంచాను. చట్నీ కోసం అయితే వేయించేసుకొని తాలింపు అయితే వేసాను. కొబ్బరి వేసి చేయాలి. చిక్కుడుకాయలు అయితే ఉడికిపోయినాయి అనమాట. తాలింపు అయితే వేసి అందులోనే చిక్కుడుకాయలు అయితే వేసేసుకున్నాను. చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే చేయాలి. అలాగే ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయింది. అదే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోద్ది. అలాగే రైస్ అయితే ఒక పొయ్యి మీద పెట్టేశాను. చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే అవుతుంది. రైస్ అయితే ఉడికిపోయింది. అలాగే చిక్కుడుకాయ టమాటా కర్రీ కూడా అయితే రెడీ అయిపోయింది. ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం అయితే దోశలు అయితే వేయాలి. ఫ్రిడ్జ్లో నుంచి తీసి పిండి అయితే బయట పెట్టాను. చల్లారిపోయిందని చెప్పి చట్నీ కోసం అయితే సాల్ట్ అయితే వేసుకొని ఇంకా మిక్సీ అయితే పట్టేసుకొని తాలింపులు అయితే వేసాను. మా హస్బెండ్ పిల్లలు అయితే ఫ్రెష్ అవుతున్నారు. ఇంకా అందుకే ఈ లోపు అయితే నేను దోశలు అయితే వేస్తున్నాను వాళ్ళ కోసం అయితే. ఈరోజు చేసిన కొబ్బరి చట్నీతో అయితే దోశలు అయితే పెట్టించాను. ఇంకా వాళ్ళైతే తింటున్నారు. నేనైతే ఇంక ఈ లోపు అయితే లంచ్ అయితే ప్యాక్ చేద్దామని చెప్పి లంచ్ అయితే ప్యాక్ చేస్తున్నాను మా హస్బెండ్ కోసం అయితే. రైస్ అలాగే ఈరోజు చేసిన చిక్కుడుకాయ టమాటా కర్రీ అలాగే ఒక బాయిల్డ్ ఎగ్ పెరుగు అయితే పెట్టేశాను. ఇంకా మా హస్బెండ్ అయితే డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు. తనకైతే ఇంకా బాగా అయితే చెప్పేశాము. బయటకి అయితే వెళ్ళి అమ్మాయి అయితే స్కూల్కి వెళ్ళట్లేదు అనమాట. కాఫ్ కోల్డ్. ఇంకా నిన్న హాస్పిటల్లో చూపించి మెడిసిన్ అయితే తీసుకున్నాము. వస్తువు అయితే డ్రాగన్ ఫ్రూట్ కూడా తీసుకున్నాము తింటానంటే, కానీ ఒక్క పీస్ కూడా తినలేదు. నోరేం బాగాలేదని చెప్పి. ఈ ఊరు వీరం తల్లి తిరునాళ్ళు అయితే స్టార్ట్ అవుతుంది. అందరూ అమ్మవారు గుళ్ళో నుంచి నైట్ ఒక ముహూర్తం ఉంటుంది. అప్పుడు బయటకు వచ్చినప్పుడు ఎదురు దీపం అయితే ఇస్తారు. మా అత్తయ్య అయితే ప్రతి సంవత్సరం ఇస్తారంట. ఇంకా అయితే ఈ సంవత్సరం నాకు కూడా అయితే కుదిరింది. ఇంకా నేను కూడా అయితే ఇస్తున్నాను. ఇక్కడ నుంచి అయితే ఇంకా తల్లి తిరునాళ్ళు వ్లాగ్స్ వస్తాయి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్.